అదానీ సంస్థతో గత జగన్ సర్కార్ కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాల వ్యవహారంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అజూర్ పవర్కు బదులు అదానీ నుంచి 2333 మెగావాట్ల విద్యుత్ కొని ఏపీకి సరఫరా చేసేందుకు ఆ సంస్థతో 2 వేర్వేరు అనుబంధ విద్యుత్ విక్రయ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి సెకీకి ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అనుమతినిచ్చేశారు. మంత్రివర్గ ఆమోదం లేకుండానే ఈ అనుబంధ ఒప్పందాలు జరిగాయి. వ్యవహారమంతా చక్కబెట్టేశాక ఏపీపీసీసీ చైర్మన్ హోదాలో తన నిర్ణయాలకి రాటిఫికేషన్ కోరుతూ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. విచిత్రం ఏమిటంటే ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో కూడా ఉన్నది ఆయనే. అలా ఈ ఒప్పందంలో ఆయన తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడ్డారు. సెకీ నుంచి 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు కోసం డిస్కంలతో కలిపే ఏపీ ప్రభుత్వం 2021 డిసెంబర్ 1న ప్రధాన ఒప్పందం కుదుర్చుకుంది. అదే సమయంలో 4,667 మెగావాట్లు అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి 2,333 మెగావాట్లు అజూర్ పవర్ ఇండియా నుంచి కొనుగోలు చేసి ఏపీ ప్రభుత్వానికి సరఫరా చేసేలా సెకీ ఆ సంస్థలతో మరో ఒప్పందం చేసుకుంది. సెకీకి 2,333 మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరా ప్రాజెక్టులో తాము కొనసాగలేమంటూ సిటియుఐఎల్ 2023 జూలై 6న నిర్వహించిన సమీక్షా సమావేశంలో అజూర్ పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. సెకీతో తాము కుదుర్చుకున్న ఒప్పందం నుంచి వైదొలిగేందుకు అనుమతించారని కోరుతూ సెకీకి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. అజూర్ పవర్ వైదొలుగుతున్నందున 2,333 మెగావాట్ల విద్యుత్ను తమకు ఎక్కడి నుంచి ఎలా సరఫరా చేస్తారో తెలియజేయాలంటూ ఏపీ పీసీసీ చైర్మన్ హోదాలో 2023 ఆగస్టు 30న విజయానంద్ సెకీకి లేఖ రాశారు. విజయానంద్ లేఖ రాసిన తర్వాత సెకీ సీఎండీ ఆయనతో సమావేశమయ్యారు. అజూర్ పవర్ సరఫరా చేయాల్సిన 2,333 మెగావాట్లను తాము అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి కొంటామని చెప్పారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందంలోని షరతులు, నిబంధనలు, నిర్ణయించిన టారిఫ్ ప్రకారమే అదానీ నుంచి కొంటామని, ఆ ప్రాజెక్టులు ప్రారంభించాల్సిన సమయంలో మాత్రం మార్పులుంటాయని పేర్కొన్నారు. అదానీ నుంచి 1,799 మెగావాట్లు, 534 మెగావాట్ల కొనుగోలు కోసం వేర్వేరుగా 2 విద్యుత్ విక్రయ పీఎస్సీ అనుబంధ ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సమ్మతించాలని కోరుతూ సెకీ 2023 నవంబర్ 21న విజయానంద్కు లేఖ రాసింది. ఏపీపీసీసీ చైర్మన్ హోదాలో కె విజయానంద్ దానికి సమ్మతిచ్చేశారు. 2023 నవంబర్ 27న జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. సెకీ నుంచి 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు కోసం 2021 డిసెంబర్ 1న కుదిరిన ప్రధాన ఒప్పందం రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం మేరకే జరిగింది. అందులో మార్పులు చేయాలంటే ఖచ్చితంగా ఆ విషయం మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్లాలి. అనుబంధ ఒప్పందాలకు మంత్రివర్గ ఆమోదం తప్పనిసరి. ప్రభుత్వం నుంచి తగిన ఆదేశాలు లేకుండా అనుబంధ ఒప్పందాలకు ఏపీపీసీసీ సమ్మతి ఇవ్వకూడదు. కానీ నిబంధనలకు విరుద్ధంగా విజయానంద్ వాటికి సమ్మతి చేశారు. తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడ్డారు. తర్వాత అజూర్ బదులు అదానీ నుంచి 1,799 మెగావాట్ల విద్యుత్ను సెకీ కొనుగోలు చేసి ఏపీ ప్రభుత్వానికి సరఫరా చేసేందుకు వీలుగా 2023 డిసెంబర్ 29న అనుబంధ విద్యుత్ విక్రయ ఒప్పందం 1 సెకీ, ఏపీ డిస్కంలు, ఏపీ ప్రభుత్వం మధ్య కుదిరింది. ఏపీపీసీసీ నిర్ణయం మేరకు ఈ ఒప్పందం జరిగింది. ప్రధాన ఒప్పందంతో పాటు ఈ అనుబంధ ఒప్పందాన్ని కూడా ఏపీఈఆర్సీ సమ్మతి కోసం 2024 జనవరి 1న పంపించారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఏప్రిల్ 12న ఏపీఈఆర్సీ ఈ ఒప్పందాలకు అనుమతిచ్చింది. ఈ విద్యుత్ కొనుగోలుకయ్యే ఖర్చు ఏపీ ప్రభుత్వమే భరించాలని స్పష్టం చేసింది. అజూర్ బదులు అదానీ నుంచి 534 మెగావాట్ల విద్యుత్ను సెకీ కొనుగోలు చేసి ఏపీ ప్రభుత్వానికి సరఫరా చేసేందుకు వీలుగా ఈ ఏడాది మార్చి 1న అనుబంధ విద్యుత్ విక్రయ ఒప్పందం 2 సెకీ, ఏపీ డిస్కంలు, ఏపీ ప్రభుత్వం మధ్య కుదిరింది. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్కు 16 రోజుల ముందు ఈ ఒప్పందం జరిగింది. ఏపీఈఆర్సీ అనుమతి కోసం దీన్ని పంపించారు. ప్రస్తుతం కమిషన్ వద్ద ఇది పెండింగ్లో ఉంది. మంత్రివర్గం ఆమోదం లేకుండానే ఏపీపీసీసీ చైర్మన్ హోదాలో అనుబంధ ఒప్పందాలకు అనుమతిచ్చేసిన విజయానంద్ ఈ నిర్ణయాలన్నింటికీ రాటిఫై చేయాలంటూ మే 14న ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన మర్నాడే ఈ లేఖ పంపించారు. అనుబంధ ఒప్పందాలకు అనుమతిస్తూ తాను తీసుకున్న నిర్ణయాలకు రాటిఫికేషన్ కోరుతూ లేఖ రాసిన సమయంలో ఏపీపీసీసీ చైర్మన్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పోస్టుల్లో విజయానందే ఉన్నారు. ఏపీపీసీసీ చైర్మన్ హోదాలో ఆయన ఇచ్చిన అనుమతులకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయనే రాటిఫికేషన్ చర్యలు చేపట్టాలి. సెకీ అనుబంధ ఒప్పందాలు మంత్రివర్గానికి ఎందుకు పంపలేదని విద్యుత్ శాఖలో ఉన్నతాధికారి ఒకరిని వివరణ కోరగా
రాష్ట్ర ప్రభుత్వం సెకీతోనే విద్యుత్ ఒప్పందం చేసుకుందని ఆ అధికారి వివరణ ఇచ్చారు. ఆ సంస్థ ఎవరి నుంచి తీసుకుంటుందో తమకు అక్కర్లేదని చెప్పారు. గతంలోనే 7,000 మెగావాట్లకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని, అంతకు మించి విద్యుత్ తీసుకుంటేనే మంత్రివర్గ ఆమోదం అవసరమని ఆయన పేర్కొన్నారు.